ఆశల మీద ఐస్ వాటర్ పోస్తావా అన్నట్టు చూస్తున్నారు ఈ పప్పు చూడగానే. వండేది వారానికి ఓసారి, పప్పు తప్ప ఏమీ దొరకలేదా అని క్వశ్చన్ మార్క్. అంటే మా ఇంట్లో వాళ్ళు పప్పుని అంతగా ఇష్టపడరని అర్థం. టమాటా పులుపుతో, వెల్లుల్లి వాసనతో అన్నంలోకే కాదు పుల్కాలోకి కూడా చాలా బాగుంటుంది. తాలింపులో వేసిన వెల్లుల్లి తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా పప్పుతో పాటుగా ఉడికించి వెల్లుల్లి గుజ్జును పిండి పిప్పిని తీసేయండి. నార్మల్గా ఉండే పప్పు కంటే కూడా ఈ పప్పు మంచి అరోమేటిక్గా ఉంటుంది. పసుపు, రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారం వేసి బ్లెండ్ చేయండి. ఇప్పుడు మనందరికీ తెలిసిన తరతరాల తాలింపును వేసి వేడివేడిగా సర్వ్ చేయడమే. తరువాయి భాగం మనందరికీ తెలిసిందే. ఉంటా మరి. బై బై.